సాధ్యం కాదన్నారు, చేయలేడన్నారు. కానీ ఈ విమర్శలను సవాల్గా తీసుకున్నాడు, సాధించి చూపించాడు. ఇంతకీ ఎవరు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది? ఏ సవాళ్లను సక్సెస్ చేసి చూపించింది? సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించడం గొప్ప కాదు, వాటిని పక్కాగా అమలు చేయడమే అసలు సవాల్. ఈ పనిని విజయవంతంగా వైఎస్ జగన్ సర్కార్ అమలు చేసిందంటున్నారు మహిళలు. ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే ఈ రోజు ఇలా మాకు నచ్చిన వ్యాపారంలో రాణిస్తున్నామంటున్నారు కోనసీమ మహిళలు. ఇప్పటికి 4 విడతల రుణమాఫీ అమౌంట్ మాకు వేశారు. ఆ అమౌంట్ నాకు వచ్చి 73,000 అందిందండి. మా గ్రూప్కి వచ్చి మొత్తం 3,06,90,000 వచ్చిందండి. నాకు వచ్చిన అమౌంట్తో నేను చిన్నగా హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించుకుని నా కుటుంబ అభివృద్ధికి కూడా తోడ్పడ్డాను. ఆర్థికంగా కూడా నేను నా కుటుంబానికి ఆసరాగా ఉన్నాను. అదేవిధంగా నాకు జగనన్న తోడు కూడా వచ్చిందండి. ఆ తోడులో నాకు 10,000 రూపాయలు వచ్చింది. ఆ 10,000 రూపాయలు కూడా నేను వ్యాపార అభివృద్ధికే ఉపయోగించుకున్నానండి. అదేవిధంగా నాకు చేయూత 18,000 అమౌంట్ కూడా పడిందండి. ఆ అమౌంట్తో నేను ఈ బిజినెస్కి అదనంగా పచ్చళ్ళ బిజినెస్ కూడా ప్రారంభించుకున్నానండి. మా గ్రూప్కి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 10 మందికి 4 సంవత్సరాల్లో 7,20,000 వచ్చాయి. వీటిని ఒక్కొక్కరికి మేము 72,000గా పంచుకొని పీచ్ ఫ్యాక్టరీ పెట్టుబడిగా వాడుకున్నాము. మాకు ఈ డబ్బులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అమలాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో టైలరింగ్ షాప్ పెట్టుకున్నానండి. దీనివల్ల నాకు జగనన్న చేదోడు 10,000 వస్తుంది 2 సంవత్సరాల నుంచి. ఇది 2వ సంవత్సరం రావడం. ఈ జగనన్న చేదోడు ఇవ్వడం వల్ల ఈ టైలరింగ్ షాప్ పెట్టాను. తర్వాత ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయిస్తున్నాను, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఇవన్నీ చేయిస్తున్నామండి. ఇక్కడ జగనన్న ఈ 10,000 వేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది మాకు. ఈ చివరి రోజుల్లో సంతోషంగా ఉంటామని ఎప్పుడూ ఊహించలేదంటున్నారు ఈ వృద్ధులు. ప్రభుత్వం అందిస్తోన్న పెన్షన్తో జీవితం హాయిగా ఉందంటున్నారు. జగన్ బాబు గారు 3,000 ఇస్తున్నారండి. మాకు ఇస్తుంటే దాంతో తృప్తి పడండి. మా వాలంటీర్లు ఏడవకుండా కదా మా ఇంటికి వచ్చి మమ్మల్ని లేపిస్తున్నారండి. మాకు ఏది లోటు లేదు. బియ్యం ఇస్తున్నారు, పెన్షన్ డబ్బులు ఇస్తున్నారండి. కాలక్షేపం అండి, నాకు మందులకి తిండికి సరిపోతుంది. గారు వచ్చాకండి మాకు అన్ని ఇస్తున్నారండి. పెన్షన్ ఇస్తున్నారండి, కాపునేతం ఇస్తున్నారు, ఇల్లు పట్టా ఇచ్చారండి. ఏ లోటు లేకుండా చూస్తున్నారండి. ఇంకెవరు వచ్చినా ఏం రాయమన్నా మీకు ఇప్పుడు రాయం అలాగే ఇలాగ అనేవారండి. ఈయన వచ్చాక మాకు ఇంకేది లోటు లేదండి, అన్నీ ఇస్తున్నారండి. నెలకు 3,000 పింఛన్ ఇస్తున్నారండి. సంవత్సరానికి 15,000 ఇది కోపనేస్తం ఇస్తున్నారండి. పిల్లలను మంచి చదువులు చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే మాలాంటి వాళ్లకు ఈ కోరిక అసాధ్యం అనుకున్నాం. కానీ ఈ 5 ఏళ్లలో విద్యారంగంలో వచ్చిన మార్పు ఆ ఆశలను నెరవేర్చిందంటున్నారు తల్లిదండ్రులు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే కొంచెం బాధగానే అనిపించేది. చాలా వేయాలంటే అదొకలాంటి ఫీలింగ్ ఉండేదండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించినందుకు చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు స్కూల్కి ఆ స్కూల్ యూనిఫామ్ చూస్తేనే బాధ అనిపించేది. ఆ యూనిఫామ్ చూసేసరికి కుట్లు ఊడిపోయిన యూనిఫాము, తర్వాత మధ్యాహ్న భోజన పథకం అయితే దాన్ని చూస్తే చాలా బాధ అనిపించేది. పరిశుభ్రత అది ఉండేది కాదు ఇంతకుముందు గవర్నమెంట్ అయితే. ఇప్పుడైతే జగన్ గారు వచ్చిన తర్వాత మనబడి నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ చాలా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ప్రతి గడపకు సంక్షేమం అందితే ప్రతి ఇల్లు ప్రగతి బాటలో నడుస్తుందన్న సీఎం జగన్ నమ్మకానికి రాష్ట్రంలో కనిపిస్తోన్న అభివృద్ధే నిదర్శనమంటున్నారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం రెండూ కూడా ప్రైవేటు పరం అయ్యాయి. సామాన్యులకు మోయలేని భారంగానూ మారాయి. వచ్చిన రోగాన్ని తగ్గించుకునేందుకు ఆస్తులను అమ్ముకున్నారు. కానీ ఈ 5 ఏళ్లలో మాకు ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకుందంటున్నారు రోగులు, వారి బంధువులు. వైద్యపరంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులను తీసుకొచ్చింది? రోగుల్లో ధైర్యాన్ని, బతుకుతామన్న ఆశని వైఎస్ జగన్ ఎలా ఇవ్వగలిగారన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నయం కాని వ్యాధి వస్తే ఆ ఖర్చుని భరించలేని పరిస్థితిలో ఉంటే ఈ ఆలోచనల నుంచే వచ్చింది ఆరోగ్యశ్రీ. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మొదలైన ఈ పథకం ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో మరింతగా నిరుపేదలకు చేరువయింది. ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద రోగాలను సైతం ఈ ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఎంతో మంది ప్రాణాలు నిలుపుకుంటున్నారు. వారంతా సీఎం వైఎస్ జగన్ కి రుణపడి ఉంటామంటున్నారు. మాకంతా ఖర్చు పెట్టుకుని స్తోమత లేదండి. మేము కూలి పని చేసుకుని బతుకుతామండి. మా బాబుకి వచ్చిన జబ్బు అయితే బెడ్ క్యాన్సర్ అని చెప్పారండి.
బతికి ఉన్నంత కాలం వైద్యం అందుకునే నా కూతురు లాంటి వారికి సీఎం జగన్ అందిస్తోన్న ఆరోగ్యశ్రీ ఆయుష్నిస్తోందంటున్నారు కుమారి. నేనే కాదు, తలసేమియా వ్యాధిగ్రస్తుల తల్లిదండ్రులంతా సీఎం జగన్ సహాయాన్ని మర్చిపోలేరని అంటున్నారు. మేమైతే ఆయనకి ఎప్పుడూ రుణపడే ఉంటామండి జగన్మోహన్ రెడ్డి గారికి. మా తలసీమియా పిల్లల తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసండి. అది మేము చెప్పుకోలేని బాధ అండి. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాం. నెలకు వచ్చి 10,000 అంటే మా ఇంట్లో సభ్యులే ఇవ్వరండి. మాకెవరో హెల్ప్ చేసేవాళ్ళు కాదండి. అసలు ఒక బ్లడ్ డోనర్ని కావాలన్నా మా వాళ్ళు పట్టించుకొని రోజులండి మాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెలకు మాకు 10,000 ఇస్తున్నారండి. ప్లస్ ఆరోగ్యశ్రీలో మాకు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అది మేము అసలు ఎలా మేము ఆయనకు రుణం తీర్చుకోలేమండి మేము అసలు. ఈ రోజు నేను ఇలా కుటుంబంతో ఆనందంగా ఉన్నానంటే అందుకు కారణం ప్రభుత్వమేనంటున్నారు శ్రీనివాసరావు. జేబులో రూపాయి లేదు, ఆదుకునే ఆప్తులు లేని సమయంలో ఆరోగ్యశ్రీ అండగా ఉండి కొత్త జీవితాన్నిచ్చిందంటున్నారు. యాక్సిడెంట్లో మోకాలు చిప్ప ఇరిగిపోయిన తర్వాత నేను నా దగ్గర ₹1 కాసు కూడా లేదు. వెంటనే 108లో వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యి నాకు ఆపరేషన్ జరిగిందండి. మోకాలకి దానికి ఫ్రాక్చర్ చేసి చేశారు. దానికి ఇంచుమించు లేదంటే 28,000 ఎంతో ఖర్చు అయింది. నా దగ్గర ₹1 కూడా గవర్నమెంట్ వారు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ ఆపరేషన్ చేయించుకున్నాను. 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచడంతో పాటు అనేక దీర్ఘకాలిక ఖర్చుతో కూడుకున్న రోగాలను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఎంతో మంది నిరుపేద రోగులు ప్రాణాలు నిలుపుకోగలుగుతున్నారు.